జనరల్గా మీరు ఇప్పుడు రచయితగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి మీ మీద ఒక ఫోకస్, ఒక స్పాట్లైట్. అసలు మీరు హైదరాబాద్ ఒక అనామకుడిగా వచ్చినప్పుడు, విత్ నో బ్యాగేజ్ వచ్చినప్పుడు, అసలు మీకు తావులు ఏ విధంగా ఓపెన్ అయ్యాయి ఈ సినిమా పరిశ్రమలో? అసలు విచిత్రమైన విషయం సార్ అది. నాకు ఫ్లోలో వచ్చేసింది అవకాశం. ఓ, అది కూడా ఫ్లోలోనే వచ్చిందా? అంటే నేను ఎవరిని అడగలేదు సార్. ఆ, నాకు పని ఇవ్వండి, నేను రాస్తాను అని ఎవరిని అడగలేదు నేను. అడగందే అమ్మాయినే పెట్టద్దంటారు కదా సార్. అది 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 వాస్తవం. కానీ నాకేంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను అడిగితే ఈడు పెద్ద రచయిత. ఈడు రైటరా, ఈడు వచ్చేసి సినిమా రాస్తానంటాడు ఏంటి అని చెప్పి కింద నుంచి పైకి చూస్తారేమో. కానీ ఒక పక్క తెలుసు అడగకపోతే పని దొరకదని. ఒక పక్క తెలుసు. తిరుగుతూ ఉండేవాడు నా కృష్ణనగర్లో, తిరుగుతూ ఉండేవాడిని, ఆ ఫిలిం నగర్లో తిరుగుతూ ఉండేవాడిని. ఇది కోట శ్రీనివాసరావు గారి ఇల్లు, ఇది ఈవి సత్యనారాయణ గారి ఇల్లు, ఇది మోహన్ బాబు గారి ఇల్లు, ఇది వెంకటేష్ గారి ఇల్లు అని చెప్పేసి ఇల్లు చూసుకుంటూ అక్కడ మన మోహన్ బాబు గారి ఇంటి ఎదురుగా ఒక కొండ రాయి ఉండేది. దాని పక్కన ఒక చిన్న టీ స్టాల్ ఉండేది, చిన్న బడ్డీ కొట్టు. ఆ రాయి మీద కూర్చునేవాళ్ళం. ఆ రాయి మీద కూర్చొని ఆ కథలు ఈ కథలు, ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని చెప్పేసి. మా ఫ్రెండ్ ఉండేవాడు సింగా అని చెప్పేసి, ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తెనాలి. అదే మీ ఫేస్బుక్ లో కూడా అతనితో ఫోటో ఉంది. ఎగ్జాక్ట్లీ. వాడు కూడా నాతో పాటు వచ్చాడు అప్పుడు. ఓకే. మేమిద్దరం కూర్చొని ఈ కథ ఎలా ఉంటుంది, ఈ కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సినిమా ఇలా ఉంటే బాగుండేది, ఈ సినిమా ఇలా ఉంటే బాగుండేది, ఇది ఎందుకు పోయింది, ఇది ఎందుకు పోయింది అని ఏదో చెప్పుకుంటూ ఉండేవాళ్ళం తప్ప. అదేలేండి, సొంత కవిత్వం అంటారు కదా. అసలు ఒకళ్ళు వెళ్ళి అడగటం కానీ ఇట్లాంటిది ఏం జరగలేదు సార్. మరి ఎలాగ అసలు ఈ నిధి మీరు యురేకా షక్కమిక్క అనేది ఎలాగ తెరిచారు ఈ ట్రెజర్? ఆయన మన రాజా చంద్రవర్మ గారని ఒక డైరెక్టర్ ఉండేవాడు, టీవీ డైరెక్టర్. ఆయన అప్పటికి నంది అవార్డ్స్ తీసుకున్నాడు. రుద్రపీఠం అనేటువంటి సీరియల్కి ఆయనకి నంది అవార్డు వచ్చింది. ఆయనకి ఏ రైటర్లు ఎవరు అంత అప్పటిదాకా ఎవరు సింక్ అవ్వాలి ఆయనకి. ఓకే. ఎవరు రాసినా కూడా పేజీ తిప్పి వెనక రాసుకుంటుండేవాడు. ఓకే. చెంబులో కత్తి అని చెప్పి ఆయన ఊత పదం చెంబులో కత్తి అని. చెంబులో కత్తి, చెంబులో కత్తి అని తిప్పేసి రాసుకుంటుండేవాడు. ఒక ఫ్రెండ్ ద్వారా అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఆయన నేను మాట్లాడుకుంటూ ఆయనకి ఎందుకో ఎక్కడో సింక్ అయ్యాను నేను. ఆయన ఏదో సీన్ చెప్పాడు, నేను రాశాను. రాసి చెప్తే ఆయన విపరీతంగా ఇంప్రెస్ అయిపోయాడు. ఓకే. ఇంప్రెస్ అయిపోయి నాకు ఇంతవరకు ఎవరు సింక్ అవ్వలేదండి, మీరు సింక్ అయ్యారు, నాకు ఒక్క డైలాగ్ కూడా నాకు మార్చాలనిపించట్లేదు ఇందులో. ఇప్పుడు మరి దీనికి ఏం పేరు పెట్టాడు ఆయన? ఏది ఇంతకు ముందు తిప్పి రాసుకోవడానికి పెట్టాడు, ఏదైనా చెంబులో కత్తే అంతేనా? చాలా బాగుంది, చెంబులో కత్తి భలే రాశారని అంటాడు. అది చెంబులో కత్తి ఏంటంటే సీన్ అంటాడు. చెంబులో కత్తే, చెంబులో కత్తే. ఇది ఆయనకి అప్పుడు ఈటీవీలో టెలిఫిల్మ్స్ చేసే ఛాన్స్ వచ్చింది ఆయనకి. ఓకే. మీరు రాయండి అంటే నేనుండి, సార్ నేను సినిమా చేయడానికి వచ్చాను, నేను సీరియల్ చేస్తే మళ్ళీ నాకు ఇట్లా టీవీకి రాస్తే టీవీ రైటర్గా నాకు బ్రాండ్ పడిపోద్దేమో, సినిమా ఛాన్స్ రాదేమో సార్, కొంచెం లేట్ అయినా కూడా నేను సినిమా రాసుకుంటాను సార్ అంటే, నేను అప్పటికి ఫ్యామిలీని తీసుకొచ్చేసి ఉన్నా. అమ్మో, అప్పటికి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేసి ఉన్నా. ముందు నుంచి నాకు ఒక అలవాటు ఉండే సార్, నాకు ఒక సవాల్ని నేనే క్రియేట్ చేసుకుంటుంటా. ఓకే. ఎందుకంటే అంటే నాకు ఒక భయం, ఒక ఛాలెంజ్ ఒకటి ఉండాలి, లేకపోతే గాలి తిరిగేస్తానని ఒక భయం. అదేలేండి, లూజ్ అయిపోతారు. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో మా ఆవిడ కనిపిస్తే ఒక భయం, పిల్లలు కనిపిస్తే ఒక భయం, రేపు డబ్బులు కావాలని ఉంటుంది. కాబట్టి దీనికోసమైనా నేను ఏదో ప్రయత్నం చేస్తాను కదా మరి. సో అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చేసాను. అదే ఒక హెచ్చరికలాగా, లేదనుకోండి, తెనాల్లో ఉంది మా ఆవిడ, మా అమ్మ చూసుకుంటుంది అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. అవునండి, ఒక ఉదాసీన భావం. మా అమ్మ చూసుకుంటుంది, ఏం పర్లేదులే, మా అమ్మ ఉంది కదా అని. అదేలేండి. సో ఎప్పుడైతే వీళ్ళని తీసుకొచ్చేసారో ఒక భయం, ఒక బాధ్యత అనేది ఉంటుంది కదా. అందుకని ముందు నుంచి నాకు ఒక అలవాటు సార్, ఏదన్నా చేయాలి అనుకుంటే దానికి ఒక సవాల్ ఒకటి క్రియేట్ చేసుకుంటుంటాను నేను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ మీది టెలిఫిల్మ్ అండి, ఇది సీరియల్ కాదు, మీరు సినిమా అనుకొని సినిమాకి రాస్తున్నారని ఫీల్ అయ్యి మీరు పని చేయండి, సినిమా అనుకునే పని చేయండి, నేను ఏ కెమెరా పెట్టుకుంటే మీకెందుకు అన్నాడు. బాగుంది, మంచి అనాలిసిస్. నేను ఏ కెమెరా పెట్టుకుంటే మీకెందుకు సార్, అంతే కదా, నేను వర్క్ అడుగుతున్నాను ఇవ్వండి, సినిమానే రాసి పెట్టండి నాకు, మీరేం సీరియల్ రాయద్దు, సినిమా రాసి పెట్టండి అన్నాడు. బాగుంది, బాగా అడిగాడు ఆయన అడగడం కూడా. సరే ఇంట్లో కూడా నాకు కొంచెం కాస్త ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందిలే అని చెప్పేసి నేను దానికి
రాశా. అభినందన అని నా ఫస్ట్ టెలిఫిల్మ్ అది. ఓకే. దానికి మంచి పేరు వచ్చిందండి. మంచి పేరు వచ్చింది. వెంటనే నాకు ఈటీవీ నుంచి ఇంకో 2 టెలిఫిల్మ్స్ రాసే అవకాశం వచ్చింది. ఓకే. నా గ్రోత్లో ఈటీవీ చాలా ప్లస్ సార్. నేను ఒక రంగం అప్పుడు నన్ను అందరూ ఈటీవీ ప్రొడక్ట్ అనేవాళ్ళు నన్ను అందరూ. ఓకే. ఇంకో 2 టెలిఫిల్మ్స్ ఇచ్చారు. వాడికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ ప్రాసెస్లో వెంటనే నాకు వంశీ అని చెప్పేసి మా మేనేజర్ కాల్ చేసి, ఇట్లా ఒక సీరియల్ అండి, డైలీ సీరియల్, డైరెక్టర్ గారు కొత్త రచయితను కావాలంటున్నారు, ఇట్లా మల్లె రాధాకృష్ణ అని చెప్పేసి ఆయన డైరెక్టరు, అది కృష్ణ గారి ప్రొడక్షన్ హౌస్ అండి. అప్పుడు కృష్ణ గారు డైరెక్ట్ చేసిన గమ్యం రిలీజ్ అయ్యింది, వేదం షూటింగ్ జరుగుతుంది. ఓకే. ఓకే. వేదం సినిమా షూటింగ్ జరుగుతుంది. కృష్ణ గారి ప్రొడక్షన్ హౌసు, వాళ్ళ ఫాదరు ప్రొడ్యూసరు, డైలీ సీరియల్ అది మీరు రాస్తే బాగుంటుంది అని అడిగారు. నాకేంటి డైలీ సీరియల్ అయ్యంటే టెలిఫిలింలు, ఓకే సినిమా చేసినట్టు ఉంటుంది, ఇది డైలీ సీరియల్ చేయొచ్చా లేదా ఒక్కసారి కమిట్ అయితే డైలీ సీరియల్ ఇంకంతా అది ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదండి. ఇక అంతే వెళ్తూ ఉంటుంది ప్రవాహం లాగా. ఇక్కడే ఆగిపోతానా అని ఒక చిన్న డౌటు. లేదండి నేను రాయలేను అని చెప్పలేను, ఎందుకంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డబ్బులు కావాలి. అంతే కదా మరి, ఇల్లు గడవాలంటే మీరు సంపాదించకపోతే ఎట్లా కుదరదుగా. అవును. నేను చేయనండి అని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే ఇంట్లో భార్య ఉంది కదా, భయం. చేస్తాను అని చెప్పడానికి చేయొచ్చా లేదని ఒక డైలమా. ఓకే. చేస్తానని చెప్పడానికి రేపేంటి అనేటువంటి భయం, చేయను అని చెప్పడానికి కూడా రేపేంటి అని భయం. ఈ భయం మధ్య దాదాపుగా 10-15 రోజులు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కానీ, సార్ రేపు చెప్తాను సార్, ఎల్లుండి చెప్తాను సార్ అంటున్నాను తప్ప కరెక్ట్గా నేను చెప్పలా. ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడాడు ఆయన వంశీ, సార్ మీరు చేస్తే చేయండి లేకపోతే లేదని చెప్పండి, ఇంకో రైటర్ దగ్గర కూడా వెళ్ళకుండా చేస్తారండి మీరు. కరెక్టే కదా. మీరు చేయను అని చెప్పారు అనుకోండి, ఇంకో రైటర్ వెతుక్కుంటా నేను, లేదు చేస్తానని చెప్తే కంటిన్యూ చేద్దాం పని. మీరు ఏమీ లేకుండా డైలమాలో పెట్టేస్తున్నారు, మీరు డైలమాలో ఉండి నన్ను కూడా డైలమాలో పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. కరెక్టే కదా అని సర్లేండి అని చెప్పి నేను వెళ్ళి డైరెక్టర్ గారిని కలిశాను. కలిసినప్పుడు ఆయన నన్ను కొన్ని అడిగారు, నేను చెప్పిన దానికి ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు. ఆయన లేదండి మనం కలిసి పని చేద్దాం అన్నాడు ఆయన. అప్పుడు నేను ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, సార్ నాకు ఎక్కడ నచ్చకపోతే అక్కడ డ్రాప్ అవుతానని చెప్పి, మిడిల్ డ్రాప్ అని చెప్పారు. నాకు ఎక్కడ నచ్చకపోతే అంటే నాకు నచ్చకుండా అంటే ఆ డబ్బుల గురించో వాటి గురించో వీటి గురించో కాదు, పని క్రియేటివ్ పార్ట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు నేను కంటిన్యూ అవుతాను. ఎక్కడైతే నాకు సాటిస్ఫైగా అనిపించలేదో అక్కడ నేను వచ్చేస్తాను. నేను పని చేయలేను, తృప్తి లేకుండా పని చేయలేను సార్. సరే అలా కానీ ఉన్నాను. అప్పుడు వెళ్ళి నన్ను తీసుకెళ్ళి కృష్ణ గారి ఫాదర్ సాయిబాబు గారికి పరిచయం చేశాను. ఓకే. అప్పుడు అట్లాగా స్టార్ట్ అయింది పుత్తడి బొమ్మ అనేటువంటి సీరియల్ అండి. అది పుత్తడి బొమ్మ అసలు నాకు పరిచయం చేసిన ఫస్ట్ వర్క్ అది, పుత్తడి బొమ్మ. ఆ సీరియల్తో నాకు మంచి, అది కూడా ఈటీవీనే. అదే నా ఫస్ట్ సీరియల్ కృష్ణ గారి ప్రొడక్షన్ హౌస్, నా ఫస్ట్ మూవీ కృష్ణ గారి ప్రొడక్షన్ హౌస్. ఆ పుత్తడి బొమ్మలో నా వర్క్ చూసి కృష్ణ గారు నాకు కృష్ణవందే జగద్గురు సినిమాకి అవకాశం ఇచ్చారు. ఇట్లాగా నేను చేసిన పని నాకు ఇంకో పని ఇచ్చింది తప్ప నేను వెళ్ళి ఎవరిని అడగల. అదేలే, మీ పనే అడిగింది అంతే, మీరు చేసిన పనే. నేను చేసిన పని నాకు ఇంకో పని వచ్చేలాగా చేసింది. అవునండి, అంతే తప్ప నేను వెళ్ళి అడిగి నేను తీసుకుంది ఎప్పుడు లేదు. అది చాలా గొప్ప ఓపెనింగ్ అండి. ఎందుకంటే మీరు అయోమయంగా దాన్ని ఏమంటారు, డైరెక్షన్లెస్గా తిరుగుతూ ఏం చేయాలో తెలియని మీమాంసలో నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అదే ముందుకు నడిపించేవాళ్ళు లేరు, వెనక నడిపించేవాళ్ళు ఎవరు లేరు. అదే మొత్తం ఇతివృత్తమే, వృత్తం అంతే టోటల్గా.